ఏపీ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు శుభవార్త. 3 నెలల వేతన బకాయిల చెల్లింపులకు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. కేంద్రం వేతన బకాయిల కింద 2300 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది మే నెల నుంచి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించలేదు. 3 నెలలుగా వేతనాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వేతనాల బకాయిల విషయాన్ని ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కూలీల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా నిధులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలకు 2-3 రోజుల్లో డబ్బులని అకౌంట్లలో జమ చేయనున్నారు. కేంద్రం గ్రామాల్లో వలసలు నిరోధించడానికి, పనులు లేని సమయంలో కూలీలకు పనులు చూపడానికి ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ ఉపాధి హామీ పథకం పనులు చేసిన 21 రోజుల్లోగా వేతనం చెల్లించాలని నిబంధన ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వేతనాల చెల్లింపు ఆలస్యమవుతోంది. ఉపాధి హామీ కూలీలు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పలు పనులు చేశారు. అయితే పంట కాలువల్లో పూడిక తీతలు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి కుంటల తవ్వకం, చెరువులో గట్లు వంటి పనులు చేశారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో వేతనాల చెల్లింపు ఆగిపోయింది. కూలీల సొమ్ము క్రమం తప్పకుండా బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో జమ చేసేవారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆగిపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా బిల్లులను నిలుపుదల చేశారు. ఏప్రిల్ నెల నుంచి చేసిన పనులకు డబ్బులు జమ కాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వేతన బకాయిలు విడుదలయ్యే చర్యలు తీసుకోవాలని కూలీలు రిక్వెస్ట్ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడంతో బకాయిలు విడుదల చేసింది. ఇదిలా ఉంటే కేంద్రం ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరొక శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ పని దినాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 21.5 కోట్ల పని దినాలకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్ని కేంద్రం ఆమోదించింది. రాష్ట్రంలో మొత్తం 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయగా వెంటనే స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉపాధి హామీ పని దినాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.